హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. నాన్నను చూడటానికి చాలా త్వరగా వస్తుంది అమూల్య హాస్పిటల్కి. వచ్చేసరికి ఆ నాన్న నాన్న అంటూ తను లోపలికి వెళ్ళేసరికి కరెక్ట్గా ఎదురుగుండా ఉన్న బుజ్జమ్మ అని తమ్ముడు కూర్చుని ఉంటారు. వాళ్ళని కూడా చూడకుండానే ఈ లోపల అమూల్య వస్తూ ఉంటుంది. ఈ లోపల ఏంట్రా ధీరజ్ ఏం చేశారా, ఇంటికెళ్ళి అమూల్యని చాలా తిట్టాడు అన్నయ్య చాలా తిట్టాడు. అమూల్యని చాలా చాలా మాటలు అన్నాడు. నేను లాక్కొచ్చి ఎందుకురా అలా చేశారు మీరు, మీకు అర్థం కావట్లేదు, ఏది ఏమైనా సరే అమూల్య చేసింది తప్పే కదా, అందుకనే అన్నయ్య అలా చేశాడు అని చెప్పేసి అనేసరికి కరెక్ట్గా అమూల్య వస్తుంది. నాన్న నాన్న అంటూ నాన్న అని లోపలికి వెళ్ళేసరికి కరెక్ట్గా నాన్న నాన్న అని చెయ్యి ఇలా వెయ్యబోతునేసరికి ఈ లోపల బుజ్జమ్మ వచ్చి లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గురించి, పాపిష్టిదాన్న ఏమనుకుంటున్నావు, ఆయన ఉండాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు, నీ వల్లే కదే ముదనష్టపుదానా, నీ వల్లే కదే నా భర్తకి ఇంతదాకా వచ్చింది, నేను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నావు, నేనేం చేసావే, మేమేం చేసావు నీకు, ప్రేమను పంచి ఇంతలా అల్లారు ముద్దుగా చూసుకుంటే ఆయనకిచ్చే బహుమతి ఇలాంటిదా, ఉక్కులాంటి మనిషి నీ వల్ల ఇలా అయిపోయాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయన కలవడానికి వీల్లేదు, ఎంత బాగా చెప్పాము, నీ ఇష్టానుసారంగా చేసావు కదా, నీ నచ్చినట్టు చేసావు కదా, ఏమనుకుంటున్నావే నీ గురించి, ఎంత చెప్తున్నా కూడా వినలేదు కదా నువ్వు, అయినా సరే నీకు నచ్చినట్టే చేసావు, ఎట్టి పరిస్థితులు నేను ఊరుకోను, ఏమనుకుంటున్నావు నువ్వు, అత్తా ఆగండి, ఏమైనా సరే నీ వల్లే కదా ఇంత దాకా వచ్చింది, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, ఇవాళ నుంచి నువ్వు మా దృష్టిలో లేవన్న లెక్కే మేము ఆలోచిస్తాం, ఇక నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు అని అమూల్యని చాలా బాధ పెట్టే మాటలు మాట్లాడుతుంది బుజ్జమ్మ. ఇంకా సదంతా షాక్ అయిపోయిన అమూల్య అలా షాక్లో ఉండిపోతుంది. పదక్క అని చెప్పేసి తమ్ముడు అంటూ ఉంటాడు. అయినా సరే ఇంకా అమ్మ అది కాదమ్మా, ఏవైనా సరే ఇంకా నువ్వేమన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాతో మాట్లాడటానికి కూడా వీల్లేదు, నీ నచ్చినట్టు చేసుకున్నాగా వెళ్ళు ఊరేగు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఓ పక్కనేమో వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎలాగైనా అమూల్యని కాళ్ళు చేతులు పట్టుకునైనా సరే అమూల్య నుండి మనం బతిమాలుకుని మన పేర్లు మన అమ్మడి పేరు కూడా బయటకు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉండేసరికి లోపలికి వెళ్తారు. ఏదో విధంగా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ అన్ని రూములు భద్రావతి సేన విశ్వక్కు రూములు అన్నీ వెళ్తారు. కానీ అమూల్య ఎక్కడ కనపడదు. ఆ చీకట్లో వాళ్ళు కింద మీద పడిపోయి అనుకోకుండా ఏదో కాలుకి తగిలి మెట్లు మించి కిందడిపోతాడు. వల్లి వాళ్ళ నాన్న పడిపోయేసరికి ఏం చేయాలో తెలియక అందరూ ఒక్కసారి లైట్లు వేసేసరికి ఏంటిది మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది భద్రావతి. అది కాదండి, అమూల్య పెళ్లి విషయంలో మా అమ్మడు హస్తం ఉందని తెలిస్తే మా అమ్మడు జీవిత కాపురం పొలంలో పడిన ఏరోప్లేన్లా అయిపోతుందండి, అందుకనే అమూల్యని బతిమాలదాం అని వచ్చామండి, ఇక్కడెక్కడుంది ఆ అమ్మాయి, ఇక్కడ లేదు కదా, అవును వాళ్ళ నాన్న కొంట్లో బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిందా, అవునా అండి, మాకు అసలు తెలియదండి, ఏదైనా సరే మా అమ్మడి పేరు బయటికి రాకుండా చూసుకోవాలండి అని చెప్పేసి వల్లి వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు. అమ్మా నాన్న చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియక వాళ్ళు బయటకు వస్తారు. ఈ లోపల విశ్వక్ వచ్చి ఏంటి ఎక్కడికి కంగారు పడుతున్నారు, అమూల్యని కాళ్ళు వేళ్ళు పట్టుకుని మా పేర్లు బయటికి రాకుండా చూసుకుందాం అనుకున్నాం బాబు, కానీ అమూల్య ఇంట్లో లేదంట కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వల్లి వాళ్ళ అమ్మ అనేసరికి ఇంకేం చేయాలో తెలియక విశ్వక్ అంటాడు, ఏంటి అమూల్యని నా దగ్గర తీసుకొచ్చే వరకు కూడా ఒక ప్లానే ఉంది, కానీ ఆ తర్వాత పెళ్లి విషయంలో ఏంటి మీ అస్తమేనా ఉందా అంటే, బాబు ఇడ్లీలు చట్నీలు తప్ప మాకేం తెలియదు బాబు, మమ్మల్ని వదిలే బాబు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంటారు. వీళ్ళని చూస్తూ ఉంటే ఈ విషయం వీళ్ళు ఇలా చేసినలా కనిపించట్లేదే, సరే ఇక నుంచి ఏం చేయాలో చూద్దాం అని చెప్పేసి అనేసరికి ఇంకా పాపం ఏడుస్తూ ఉంటుంది అమూల్య ఏడుస్తూ ఉంటే వాళ్ళ వదినలు వచ్చి ఏంటి అమూల్య లెగు అని చెప్పేసి బయటకు వస్తే, ఎందుకు అమూల్య అంత బాధపడతావు, ఈ మంచినీళ్ళు తాగు అంటే, అది కాదు అయినా అమూల్య
అయినా పర్వాలేదు, ఎందుకో చెప్పనా, ప్రేమ చెప్పినట్టు కరెక్టే. నువ్వు తాళి వేసుకున్నావు కాబట్టి మీ నాన్న ఇంకా పరువు అలా ఉంది. లేకపోతే ఇంకా ఇన్ని మాటలన్నీ మావయ్య గారు ఇంకెంత పరిస్థితికి వెళ్ళేవారో తెలుసా. నిజంగా మీరు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే ఒక పరువైనా మిగిలింది. అది మనం ఆలోచించాలి అమూల్య. నిజమే వదిన, అది కరెక్టే. కానీ నాలాంటి జీవితం ఎందుకు వదిన? ఎందుకు ఉండాలి? దేనికి ఉండాలి చెప్పు వదిన. ఏం పర్వాలేదు అమూల్య, ఇప్పుడిప్పుడే గొడవలు ఇలా ఉన్నా కూడా తర్వాత రాను రాను వాళ్ళు కూడా మారుతారు, అంతే తప్ప నువ్వు చాలా అలా బాధపడకు. అయినా నాకు ఒక డౌట్ వచ్చింది అమూల్య. అయినా నువ్వు పెళ్ళి చేసుకుంటానని మీ అమ్మా నాన్నకి మాట ఇచ్చినప్పుడు విశ్వక్కి కలవడానికి ఎలా వెళ్ళావు? ఆల్రెడీ నా ఫ్యామిలీ విశ్వక్ మీ గురించి ఎలాగైనా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు నువ్వు రేపొద్దున పెళ్లి పెట్టుకుని ఎలా వెళ్ళావు అమూల్య? చెప్పు అమూల్య. నేను చెప్పినా కూడా వదిన మీరు ఎవరొకరికి చెప్తారు, చెప్పకూడదు వదిన. అలా అని మాటిస్తేనే చెప్తాను వదిన. నేను మాటిస్తున్నాను అమూల్య, ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పం అని చెప్పి నర్మదా ప్రేమ అనేసరికి, అసలు నేను విశ్వక్ని ప్రేమించలేదు వదిన. వల్లి వదినే తీసుకెళ్ళింది నన్ను. వల్లి వదినే ఆ రోజు పెళ్లి రోజు నైట్ వల్లి వదినే నన్ను తీసుకెళ్ళి విశ్వక్ అప్పచెప్పింది వదిన. వల్లి వదిన, వల్లక్క అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోతున్న నర్మదా ప్రేమ. అసలు నేను విశ్వక్ని కూడా ప్రేమించలేదు వదిన. వల్లి వదినే కావాలని విశ్వక్ ఇలాగా చాలా మంచోడు, మీ కుటుంబాలు రెండు కూడా ఇబ్బంది పడవు, రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని చెప్పి ఆమె అంది కాబట్టే ఇలా చేసాం వదిన. లేకపోతే నేను లవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు వదిన. అమ్మా నాన్న ఇబ్బంది పెట్టే పని నేను ఎందుకు చేస్తాను వదిన అని చెప్పేసి అమూల్య అనేసరికి ఇంకా అసలు అర్థం కాక షాక్లో ఉండిపోతారు నర్మదా ప్రేమ. వల్లి అక్క హస్తం ఉందన్నమాట. అందుకనే ఆ రోజు అంత కంగారు పడిందన్నమాట. నేను అంటూనే ఉన్నాను కదా నర్మదక్క, నీకు అర్థం కావట్లేదు చూసావా. ఇదేనండి ఎపిసోడ్ ఇవాళ. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ విషయం వల్లిని అడుగుతారా అడగద్దని అమూల్య ఒట్టేయించుకుంది. కానీ అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.